తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 27వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అనే వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుము అని కూడా తెలియజేయబడుతుంది. ఈ మధ్య అందరూ డిఎస్సి రాశారు కదా, చాలా మంది కష్టపడి ఎంతో కాలం ఎదురు చూచి రాశారు కదా, వారికి కూడా ఈ వాక్యం తెలియజేయబడుతుంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అంటున్నాడు. ప్రార్థన చేయండి, బలముగా ప్రార్థన చేయండి. బలముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా జయాన్ని ఇస్తాడు, మీకు ఉద్యోగం అనుగ్రహిస్తాడు. వారికి మాత్రమే కాదు, ఇంకా ఏ ఏ కార్యాలు నెరవేరబడాలని ఎదురు చూస్తున్నారో, ఏ ఏ సమస్యల నుండి విడిపింపబడాలని ఎదురు చూస్తున్నారో, కుటుంబాల్లో ఏ అవసరత నిమిత్తం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ వాక్యం తెలియజేయబడుతుంది. ఏమని అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నిబ్బరముగా ఉండుము. నీ హృదయమందు ధైర్యం తెచ్చుకో, నిబ్బరముగా ఉండు అని వాక్యం తెలియజేస్తుంది. నిబ్బరముగా ఉండి ధైర్యం తెచ్చుకుని యెహోవా కొరకు కనిపెట్టుకొను అంటున్నారు. కాబట్టి మనము ఏ విషయాల్లో అధైర్యపడే పని లేదు. ఎందుకంటే మన రక్షకుడు, మన తండ్రి మనల్ని అన్ని విషయాల్లో ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. బలమైన జనముగా నిలబెట్టగల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అధైర్యపడకూడదు. మనం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, అధైర్యపడకుండా ఉండండి అని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి ఏ విషయమైనా మీరు దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడే తప్పకుండా కార్యం నెరవేరుస్తాడు. మీకు మీరు ఆలోచన చేసుకుంటూ ఉంటే అది నెరవేరబడకపోవచ్చు. మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉంటే అది నెరవేరకబడకపోవచ్చు. దేవుని మీద ఆధారపడి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నప్పుడు దేవుడు మీ పక్షాన ఆ కార్యం నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 40వ కీర్తనలో కూడా ఈ విధముగా రాయబడి ఉన్నది. 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించెను అంటున్నాడు కీర్తనకారుడు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకోవాలి, తొందరపడకూడదు, ఓర్చుకోవాలి. అన్ని విషయాల్లో సహనంతో జవాబు వచ్చేంత వరకు సహనంతో కనిపెట్టుకోవాలి. సొలొమోను మహారాజు కృప కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుని యొక్క జ్ఞానం కొరకు కనిపెట్టుకుని అడిగాడు. దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, సర్వ సంపదనిచ్చాడు. దావీదు మహారాజు కూడా ఎన్నో మార్లు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు, జయముందాడు, ఆశీర్వాదాలు పొందాడు, శత్రు భయం నుండి తప్పింపబడ్డాడు. మనము కూడా యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ధైర్యం తెచ్చుకున్నప్పుడు మనము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడతాము, విడిపింపబడతాము, గొప్ప చేయబడతాము. సహనంతో కనిపెట్టుకుంటుని అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. సహనం తెచ్చుకోవాలి. మనం అధైర్యపడకూడదు, తొందరపడకూడదు. మన చుట్టుముడుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము సహనంతో కనిపెట్టుకోవాలి, కానీ తొందరపడి ఏ కార్యము మనము చేయకూడదు. మన తొందరపాటు మనకి తప్పులు చేపిస్తూ ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన కార్యాలు నెరవేరుస్తాడు. తప్పకుండా మనల్ని జయం వెంబడి జయంతో నడిపిస్తాడు. కుటుంబాల్లో మీ పిల్లల కోసం మీరు దేవుని పాదాల యొద్ద కనిపెట్టుకుని ఉండండి. కుటుంబాల్లో మీ పిల్లల రక్షణ కొరకు దేవుని పాదాల యొద్ద కనిపెట్టుకుని ఉండండి. మీ కుటుంబాల్లో మీ ప్రతి అవసరత కొరకు, మీ కుటుంబాల్లో వ్యక్తుల రక్షణ కొరకు దేవుని పాదాల యొద్ద కనిపెట్టుకుని ఉండండి. దేవుడు తప్పకుండా జయంనే ఇస్తాడు, కానీ అపజయం పాలు చేయడం మనల్ని. ఎందుకంటే మనము నమ్ముకొనదగిన దేవుడు, మనకు సహాయకుడుగా ఉన్న దేవుడు మనకు జయం వెంబడి జయం ఇస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. నాయన ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. జయంతో నింపండి, సహనంతో కనిపెట్టుకోండి అని సెలవిస్తున్న దేవా. మా ప్రభు, బిడ్డలను మీరు దీవించండి. మీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ సమృద్ధిని కలుగు చేయండి. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సర్వ సంపదను దయచేయండి, సర్వ సహాయంను దయచేయండి. మీ కృపాక్షేమములు కుటుంబాల్లో
మా ప్రభు వ్యక్తులలో మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.